ఇప్పటికీ ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పమంటున్న నేపథ్యంలో జగన్ బెంగళూరు పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల హడావిడిగా బెంగళూరు నుంచి వచ్చి ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి అక్కడి నుంచి తాడేపల్లికి వచ్చి 2 రోజుల్లోనే తిరిగి బెంగళూరుకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. జగన్ సడన్ గా బెంగళూరుకు ఎందుకు వెళ్లారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని తమ పార్టీ కార్యకర్తలపై నరమేధం సృష్టించారని ఆరోపిస్తున్న జగన్ నిజంగా అదే జరిగితే కార్యకర్తల కోసం ఆయన రాష్ట్రంలో ఉండాలి, కార్యకర్తల కోసం నిలబడాలి, వారికి నేనున్నానని భరోసా కూడా ఇవ్వాలి. కానీ జగన్ మాత్రం రాష్ట్రం విడిచి వెళ్లడం పట్ల వైసీపీలో పార్టీ అధినేత వైఖరిపై అసహనం వ్యక్తమవుతుంది. జగన్ పర్యటన ఎలాంటిదైనా రోజుల వ్యవధిలోనే తిరిగి బెంగళూరు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు పడుతున్నాయని ప్రచారం జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్లో చేరికల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించే డీకే శివకుమార్ ఉండే బెంగళూరుకు వెళ్లడం హాట్ టాపిక్గా అవుతుంది. షర్మిలాను కాంగ్రెస్లోనికి తీసుకురావడంలో డీకేనే కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు జగన్ కూడా కాంగ్రెస్ వైపు తొంగి చూస్తున్నారని కథనాలు వస్తున్న వేళ జగన్ అనూహ్యంగా బెంగళూరు వెళ్లడం కలకలం రేపుతుంది. ఈ పర్యటనలో ఆయన్ని ఎవరిని కలవకున్నా రాజకీయంగా చర్చ జరగడం ఖాయం. అయినా జగన్ ఈ సమయంలో బెంగళూరు వెళ్లడం అంటే ఏదో మతలబు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.